అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక హోదా కోసం అనేక పోరాటాలు జరిగినాయి. ఇప్పుడు అది అటకెక్కిందని చెప్పేసి అందరికీ తెలుసు. అటు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇటు బీజేపీ ప్రభుత్వం కానీ ఏది వచ్చినా సరే కేంద్రంలో, అంటే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉంది, తదనంతరం అంటే ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఏ పార్టీ వచ్చినా కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తారు అని మనం కూర్చొని ఆలోచిస్తే అది ప్రాక్టికల్గా జరగదు అని ఒక నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళకపోతే మన రాష్ట్ర పరిస్థితి చాలా గడ్డైన పరిస్థితి వస్తుంది. అయితే ప్రత్యేక హోదా ఒకవేళ వస్తే కూడా అది యాడెడ్ అడ్వాంటేజ్ అవుద్ది. కాబట్టి ప్రత్యేక హోదా వచ్చినా రాకపోయినా మన రాష్ట్ర అభివృద్ధి కోసం అనేక విషయాలు ముందుగా చేయాల్సిన పరిస్థితి ఉంది. మరి అమరావతి క్యాపిటల్గా ఉంటుందా లేకపోతే మూడు దిక్కళ్ళ క్యాపిటల్ వెళ్తుందా, ఇదొక సమస్య. పోలవరం దాని యొక్క కట్టుబడి పూర్తయ్యి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకి తోడ్పాటై అభివృద్ధి చెందటం అనేది అదొక విషయం. అయితే ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా పార్టీ ఏదున్నా కానీ ప్రతిపక్షం మీద వాళ్ళ గొంతు నొక్కేటట్టు క్రిమినల్ కేసులు పెట్టడం కానీ లేకపోతే తూలనాటం కానీ జరిగే పరిస్థితి మనం చూస్తూ ఉన్నట్టుగా అందరికీ అనుభవమే. అలా కాకుండా ఎన్నికలు అయిపోయిన వెంటనే పార్టీలన్నీ మర్చిపోయి అందరూ కలిసికట్టుగా సమిష్టి కృషితో కనుక పనిచేస్తే తప్పక రాష్ట్రాభివృద్ధి మనకున్నటువంటి వనరులతోటి చక్కగా చేసుకోవచ్చు. దాంతోపాటు ఆదాయ వనరులు, అభివృద్ధి వనరులు పెంచుకోవచ్చు. సంక్షేమ పథకాలు అనేవి గడ్డు కాలంలో ప్రజలకి ఏ ప్రభుత్వం ఉన్నా అందించాల్సిన లేకపోతే చేయాల్సిన పరిస్థితి ఉంది. కానీ కేవలం దాన్ని మాత్రమే మరి ముందుకు తీసుకెళ్ళి అభివృద్ధి వనరులు, ఆదాయ వనరులు పెంచుకోకుండా లేకపోతే ఆదాయ మార్గాలు పెంచుకోకుండా చేసుకుంటూ పోతే రాష్ట్రం అధోగతి పాలవుతుంది. ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నమైపోయి కుంటుపడిపోతుంది. ప్రభుత్వంలో ముఖ్యమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ముఖ్యంగా ఏడు సంవత్సరాల క్రితం రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత అనేక కష్టాలతోటి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. కాబట్టి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం అందరూ కలిసి కట్టుగా మూకుమ్మడిగా ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏంటంటే మన రాష్ట్రం దేశాభివృద్ధిలో భాగం కావాలంటే ఈ సంక్షేమ పథకాలతో పాటు ఆదాయ వనరులు, ఆర్థిక వనరులు పెరిగేందుకోసం మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితులు, ముఖ్యంగా కోస్తా తీరం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి దాన్ని అభివృద్ధి చేసేందుకోసం ఏమేమి చర్యలు తీసుకోవాలి అనేది అన్ని రాజకీయ పార్టీల మీద ఒత్తిడి తీసుకొచ్చి చేపించాల్సినటువంటి బాధ్యత ఉంది. అదేవిధంగా పెట్టుబడులు రావాలంటే, బయట వాళ్ళు వచ్చి ఇక్కడ పరిశ్రమలు పెట్టాలంటే ఇక్కడంతా బాగుంది, శాంతియుతంగా ఉంది, కొట్లాటలు లేవు, రాజకీయ కక్షలు కార్పుణ్యాలు లేవు అనే ఒక పరిస్థితి ఇక్కడ రావాలి. కానీ నిన్న మొన్నటి దాకా ఒక ఎంపీ గారి అరెస్టు,
అతని మీద కస్టడీలో ఉన్నప్పుడు ఏమైనా మరి బలవంతపు లేకపోతే చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించడం జరిగిందా లేదా, మరి ఆయన బెయిల్ మీద ఎప్పుడు వస్తారు, ఇటువంటి విషయాల మీద ఒక చర్చ. దాంతోపాటు పంచాయతీ ఎన్నికలు సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ ద్వారా రద్దు, వీటితో సరిపోయింది. ఇప్పుడు కొత్త కేసులు ఏం పెడతారా, లేకపోతే ఎవరినైనా అరెస్ట్ చేస్తారా లేదా అనే విషయం మీద కొంత చర్చ జరుగుతుంది. ఈ అన్నిటినీ పక్కన పెట్టి ముఖ్యంగా ప్రతి వాళ్ళు గమనించాల్సింది, ఇప్పుడు గుజరాత్ కానీ, మహారాష్ట్ర కానీ, కర్ణాటక కానీ, కేరళ కానీ, లేదా తమిళనాడు కానీ, తమిళనాడులో కూడా మార్పు వచ్చింది ఎన్నికలు అయిన తర్వాత. మనం చూస్తే అందరికీ అన్ని విషయాలు ఇప్పుడున్నటువంటి ఈ యొక్క మాధ్యమాల ద్వారా పూర్తిగా తెలిసిపోయింది. రెండు, అభివృద్ధి చెందాలంటే, ఆదాయ వనరులు పెరగాలంటే, అందరికీ ఉద్యోగాలు కావాలంటే శాంతి ఉండాలి, ప్రశాంతత ఉండాలి, నమ్మకం ఉండాలి, విశ్వసనీయత ఉండాలి. అప్పుడే బయట వాళ్ళు వచ్చి పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు స్థాపిస్తారు. తర్వాత ఎక్కడ మంచి ఆరోగ్య వ్యవస్థ ఉంటుందో, ఎక్కడ మంచి చదువు విద్యా విధానం బాగుంటుందో, ఈ రెండింటి కనుక బాగుంటే తప్పక అక్కడున్న పరిస్థితుల్లో ప్రశాంతత, శాంతి వస్తుంది. ఎందుకు వస్తుంది అని అంటే, ఆరోగ్యవంతుడు చక్కగా ఆలోచిస్తాడు, మంచిగా ఆలోచించేదానికి అవకాశం తీసుకుంటాడు. కాబట్టి ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం. దాంతోపాటు విద్యా విధానం అంటే కేవలం చదివే కాదండి, వివేకాన్ని, జ్ఞానాన్ని పెంపొందించే పరిస్థితులు కనుక ఉంటే, అటు కళాశాలల్లో కానీ లేదా సొసైటీలో కానీ తప్పక వాడి చదువు, జీవన చదువు పొంది, భగవత్ సాధన పొంది నిర్ణయాలు తీసుకునేటప్పుడు మంచిగా తీసుకుంటాడు. అంతేవిధంగా న్యాయ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థలో ఇంటర్ఫిరెన్స్ అనేది లేకుండా ఉండాలి. పోలీస్ వ్యవస్థలో ఇంటర్ఫిరెన్స్ లేకుండా ఉండాలి అంటే లోక్పాల్ బిల్లు ఆమోదం చెందాలి. అదేవిధంగా ఈ ప్రాసిక్యూషన్ మీద, కేసులు ప్రాసిక్యూషన్ చేసే దాని మీద కానీ, కేసులు పరిశోధన జరిపేటప్పుడు కానీ, ఆ పరిశోధన చేసే ఆఫీసర్లు, ఈ ప్రాసిక్యూట్ చేసే ప్రాసిక్యూటర్లు, వీళ్ళందరూ కూడా చాలా వరకు ఇండిపెండెంట్గా ఉండేటట్టు ఉండాలి. వీలైతే దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీ పర్యవేక్షణలో ఉండేటట్టుగా చూడాలి. అలా జరిగితే చట్టం దాని పని దాన్ని చేసుకుంటూ వెళ్తుంది. ఎవరు తప్పు చేసినా, వాడు ప్రధానమంత్రి కావచ్చు, లేదా ముఖ్యమంత్రి కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యే కావచ్చు, లేకపోతే పోలీస్ ఆఫీసర్ కావచ్చు, ఆ చేసిన తప్పుకి చట్టం ప్రకారం అతనికి ఏ పనిష్మెంట్ అయితే పడుతుందో అది త్వరితగతిన జరుగుతుంది అనే పరిస్థితి వస్తే నేరాలు వాటికే అయ్యే ఆగిపోతాయి. వ్యవస్థలో అనేక మార్పులు వస్తాయి. కాబట్టి ఏది జరగాలన్నా కానీ రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలి. ఈ రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలంటే ప్రజల యొక్క ఒత్తిడి ఎక్కువ ఉండాలి. ప్రజలు చక్కగా అన్ని విషయాలు ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు. అభివృద్ధిలో, రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం అయితే తప్ప మనం ముందుకు వెళ్ళలేమని చెప్పేసి తెలుసుకున్నారు. అయితే నేను ఈ సందర్భంగా మీకు చెప్పేది ఏంటంటే, ఎవరైతే ఈ సంక్షేమ పథకాల ద్వారా బెనిఫిట్లు పొందారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి పూర్తి సహాయ సహకారాలు అందించండి. మీరు ఏదైతే ప్రతిఫలమో లేకపోతే ఫలమో పొందారో దాన్ని దేని నిమిత్తం మీకు అందించారో దానికోసం ఖర్చు పెట్టండి. ఉదాహరణకి పిల్లల చదువు కోసం ఓ 15,000 మీకు ఇచ్చారనుకోండి, ఆ పిల్లల చదువు కోసమే ఆ 15,000 పూర్తిగా ఖర్చు పెట్టేదానికి మీరు సంసిద్ధులయ్యి కష్టపడండి. అంతేగాని ఆ డబ్బుని వేరే పనుల కోసం మీరు ఖర్చు పెడితే అనుకున్నటువంటి ఫలితం రాదు. కౌంటర్ అంటే దానికి ప్రతిఫలంగా కౌంటర్గా వేరే జరిగే అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్రాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే సంక్షేమ పథకాల్లో లబ్ధి పొందారో వాళ్ళు
ఆ పథకం దేనికోసం ఉద్దేశించి చేశారో ఆ డబ్బుని దానికోసం ఉపయోగించండి. ఒకటి. రెండోది, కక్షలు కారుణ్యాలు ఆపి ఇప్పుడున్న పరిస్థితుల్లో కుటుంబంలో ఎటువంటి కలతలు లేకుండా కుటుంబ సభ్యుల్ని ప్రేమానురాగాలతో చూస్తూ ఇంటికే పరిమితమై ఉన్న చిన్న పిల్లలతోటి ప్రేమ అనురాగాలతోటి ఆటపాటల్లో వాళ్ళతోటి మీరు భాగస్వాములై వాళ్ళ మనసులో ఉన్న మొండితనం లేదా కోపము లేకపోతే విసుగు ఇవన్నీ ఈ ఆన్లైన్ చదువుల వల్ల ఇంట్లోనే ఉన్నందువల్ల స్నేహితులకి దూరంగా ఉన్నారు కాబట్టి వాళ్ళతోటి మీరు కనుక ప్రేమగా ఉంటే నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి కనీసం ఈ రెండో లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత ఆ పిల్లలందరూ ఆనందంగా అనురాగంతో ప్రేమతోటి జీవనం గడుపుతూ ఉంటే రాష్ట్రాభివృద్ధికి చాలా సహాయం చేసిన వాళ్ళు అవుతారు. తర్వాత రాజకీయ నాయకులు కూడా పోలీసు వ్యవస్థ మీద కానీ లేకపోతే ప్రాసిక్యూషన్ వ్యవస్థలో కానీ లేకపోతే ఆరోగ్య వ్యవస్థలో కానీ రాజకీయ దృక్పథంతో రాజకీయ కోణంతో చూడకుండా మరి సమాజ క్షేమం, అందరి మనుషుల క్షేమం, అందరి హృదయాల క్షేమం కోసం భావించి ఒకరికొకరు కలిసికట్టుగా ఉండి మరి మీకు ప్రతిపక్షం అధికార పక్షం అనే తేడా లేకుండా అందరినీ కలుపుకొని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ ముందని గుర్తించి అది భగవత్ సంకల్పంగా భావించి మరి రాష్ట్రాభివృద్ధి కోసం కృషి చేస్తారని చెయ్యాలని చెప్పేసి నేను ప్రార్థిస్తున్నాను. దీంతో పాటు ఏదైతే మనకు ప్రత్యేక హోదా అంటే ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి పార్లమెంట్లో చెప్పారు కాబట్టి అది కూడా అప్పటి ప్రధాని చెప్పారు కాబట్టి దానికోసం ఒత్తిడి మటుకు ఆపొద్దండి. అదేవిధంగా దానికోసం ఒత్తిడి చేస్తూ రాష్ట్రాభివృద్ధి కోసం రాష్ట్రానికి వ్యతిరేకంగా చేసేటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పనులు